అడిగొచ్చాయి. తను అడగడానికి పోయింది. లిటిల్ కెనడా, మనకి కెను యాప్ ఉంది, కెను యాప్ ఎంట్రీ లిటిల్ కెనడాలో లేదు. సో తను అది మామూలుగా ముందు ఉండేది, ఎప్పటించో అనుకుంటున్నా రావాలని, ఇంకా రాలేదు, ఇంతవరకు రాలేదు. ఇప్పుడు ఏంటంటే ఆ కెను యాప్ ఓపెన్ చేస్తే దానికి ఎంట్రీ అదే ఫ్రీ ఎంట్రీలలో చూపించట్లేదు లిటిల్ కెనడా అని ఇప్పుడు. లేదు, పిఆర్ కార్డు గానీ నెంబర్ గానీ చూపిస్తే అదే 50% అంట. 50% సరే అన్నాడు. 50% అయినా 18 20 పడుతుంది ఇప్పుడు. అదే 20 సరే, నువ్వు అపోజిట్ సైడ్ నిలబడి వస్తున్నా. నేను ఎక్కడన్నా అంటే ఇప్పుడు మొన్న పార్క్ చేసిన చూడు, పందికొక్కలు కనబడ్డాయి, ఆ లైన్లోకి వెళ్ళి మన ఈ డండాస్ లైన్కి తిరుగుతున్నా, యాంగ్ లైన్కి. అందుకే ఏ పనైనా అనుకున్నప్పుడే పోవాలి అంటారు చూసినావు పెద్దోళ్ళు. ఇందుకే 1.5 month అయిందంట తీసేసి గంతే. అప్పుడే కదా నువ్వు పోయింది, ఒకసారి పోయినావు నువ్వు, శైలి పోయింది జస్ట్ 1.5 month ముందు, 2 months అప్పుడే. అదే ఇప్పుడు నీకు కావాలి అంటే నీ పిఆర్ కార్డు కానీ పిఆర్ నెంబర్ కానీ చూపిస్తే 50% ఆఫ్ ఇస్తారంట. సో లిటిల్ కెనడా లేదు ఇవాళ, కాసేపు ఇక్కడనే తిరుగుదాం డౌన్ టౌన్లో. అదే లిటిల్ కెనడా. అది లిటిల్ కెనడా అనేది ఏంటంటే లోపల అన్ని మినియేచర్స్, అన్ని బిల్డింగ్స్, ఇప్పుడు సిఎన్ టవర్ కానీ అసలు సిటీ ఐకాన్స్ అన్నిటిని చిన్నగా తయారు చేసి అన్ని మొత్తం కెనడాలో అన్ని ప్రావిన్సెస్ ప్లేసెస్ అక్కడ మినియేచర్స్ తయారు చేసి పెట్టినట్టు మొత్తం కెనడా అంతా తిరిగినట్టు ఉంటుంది. అడిగిపోతే బాగుండేది వీడియో. బట్ $40 అట్ట. మరి మీరు మనకు ఉన్నది 1K, 10K ఉన్నది అనుకోని నా $40 పెట్టుకొని వెయిట్ 2 గంటలు టైం పాస్ చేసి డౌన్ టౌన్. టేస్ట్ ఆఫ్ ఇండియా జరుగుతుంది ఇవాళ, కరెక్ట్ August 3rd టేస్ట్ ఆఫ్ ఇండియా జరుగుతుంది. ఇక్కడ కూడా ఇంకేదో ఈవెంట్ జరుగుతుంది. ఆ బస్ ఎక్కితే ఏమో చూపిస్తారంట, అసలు ఏముంటుందో. అది $70 ఎంత? అది ఏంది బస్ ఒక్కటి $70? 1 day ట్రిప్ ఏదో ఉంటుంది. అది ఉంటుంది 40-50 ఉంటుంది మినిమం. ఎక్కడైనా పార్క్ చేసి తిరుగుదాం ఇక. ఫుల్లీ ఆటోమేటెడ్ పార్కింగ్ గరాజ్ అంటే ఇటు పోతుంది. ఫస్ట్ టైం ఇలా రావడం. యాక్చువల్ మన హైదరాబాద్లో అది ఉంటుంది కొత్తగా వచ్చినప్పుడు, మనం వచ్చినప్పుడు కూకట్పల్లి ఫోరం మాల్ ఇట్లా రౌండ్ ఇట్లా పైకి టచ్లెస్. ఇప్పుడు ఓపెన్ అయింది ఇది. టికెట్ ఇచ్చాడు. లెవెల్ ఇస్ ఫుల్ అట. అడిషనల్ పార్కింగ్ లెవెల్, నెక్స్ట్ లెవెల్. సేమ్ మన ఫోరం మాల్ ఇట్లనే రౌండ్ తిరుగుతుంది. లెవెల్లో చూసుకో. వాళ్ళకి తెలిసేమో. పీఫర్లో దొరికింది పార్కింగ్ ఎప్పుడు. అట్లా అడ్రస్ చెప్పేస్తున్నావు, వచ్చి కార్ తీసుకుపోతారు. పైన పార్క్ చేస్తున్నాం ఈటన్ సెంటర్ కి. షాపింగ్ యా వై నాట్. గూస్ కెనడియన్ గూస్ ఇదేనా? మాల్ నుంచి క్వీన్ స్ట్రీట్ సైడ్ ఎగ్జిట్ అవుతున్నాం. ఇటు ఎప్పటి నుంచి అవుతుందో ఈ కన్స్ట్రక్షన్ అయితే. స్పెట్స్ పెట్టుకోవాలి, నీకు అవి లేవు, తెచ్చుకోలేదు. ఓ నా ఈ కార్లు ఉన్నాయి, ఉంటే లాభం పెట్టుకునే సో ఉండాలంట. అదే కదా, ప్రతిసారి ఎవరో ఒకరు చెప్పరు, చెప్పినా కూడా మనం పోగొట్టుకుంటాం. సందర్భం దొరికినప్పుడల్లా అనొద్దు పోగొట్టుకున్నంత. రీసెంట్గా ట్రిప్లో
ఎంత దూరం ఇట్లా సైడ్ నుంచి యాక్చువల్గా అటు పోవాలి మనం, జస్ట్ దీనికి అటు సైడ్, దానికి అటు సైడ్ పోవాలి మనం అంతే. మొత్తం కన్స్ట్రక్షన్ ఉంటుంది ఇక్కడ. అప్పట్లో డిసెంబర్ గట్టే మాట్లాడు, జనవరి 1కి ఇక్కడ ఫైర్ వర్క్ జరుగుతుంది అప్పుడు. అవునవును. జరగట్లేదు. అక్కడ మనిషి ఉంది. భయపడ్డా. ఇది టేస్ట్ ఆఫ్ ఇండియా 3rd and 4th August. ఇది జాతర, మా ఊర్లో జాతర ఇట్లుంటుందండి. మీ ఊర్లో ఎట్లుంటుంది? అక్కడ చూపిస్తుంది నీకు మెయిన్ది. ఇవాళ నువ్వు నాకు టూర్ గైడ్ వాట, నువ్వు చూపిస్తావాట, చూపించు. What's up is down, what's left is right. Chasing stars and holding. ఐదైంది, 5 బెల్లులు కొట్టింది. మనం కరెక్ట్ 5 గంటలకి ఇక్కడ ఉన్నాం. అది ప్రూఫ్. టాకోస్ ఇప్పుడైతే ఏం లేదు, అర్జెంట్. చూద్దాం, ఫస్ట్ రౌండ్ వేస్తే మనకు అర్థమవుతుంది. క్యాండీస్ డిఫరెంట్గా. డ్రీమ్ ల్యాండ్ క్యాండీ. ఎటు రావాలి జ్యువెలరీస్ కనబడగానే ఇటు రావాలి. ఇది ఎంత కాస్ట్ పడుతుండొచ్చు? ఒక నిమిషం. ఫోటో తీయాలి కాదు. సరిపోయిందా పర్ఫార్మెన్స్ చూడటం? Anyone here from Kerala? Make some noise! Awesome! We just got to give a shout out to Hanuman guys and the Hanuman guys class over here! Nandi.
What's up is down, what's left is right. Chasing stars and holding you. Can't see the end. గొడుగు కావాల్సింది మనకు, దానికి కాదు. పైకి వచ్చినాం, కిందకి చూద్దాం ఇప్పుడు. ఇక్కడ నుంచి అసలు ఎంత ఎంత జరుగుతుంది ఫెస్టివల్ అనేది కనిపిస్తుంది. Dangerous times, don't fly too high. ఆయన ఏమో చెప్తుండు పోలీస్ ఆయన. అవును, ప్రీతిజింట్ హౌస్ ఇప్పుడు ఇవాళ ఈరోజు రేపు 2 రోజులు వస్తుంది. కానీ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇటు రావద్దంట యాక్చువల్గా మనం పైకి. అందరు వచ్చినారు. ఇది మీకు తెలుసా, ఇది సిటీ ఆఫ్ టొరంటో లోపల ఉండేది ఇదే బిల్డింగ్. ఇది మున్సిపాలిటీ ఆఫీస్, సిటీ హాల్ అంటారు దీన్ని. అనిపించింది ఫెస్టివల్ బాగానే ఉంది. ఎండ ఒకటి ఉంది, ఎండ ఓకే అంటే తిరిగి పర్లేదు, మరీ ఎండ కాదు. అక్కడంతా నాయిస్ ఉంది కింద. పైకి వచ్చి అట్లా క్లిప్ తీసుకున్నాం. కానీ టేస్ట్ ఆఫ్ ఇండియా ఫెస్టివల్కి వచ్చినాం, కానీ మన ఫెస్టివల్కి వచ్చినట్టు ఫీలింగ్ వస్తలేదు కదా. మొత్తం అన్ని నార్త్ ఇండియన్ స్టోర్స్. మేము మామూలుగా ఇక్కడ ఫుడ్ కూడా సౌత్ ఇండియన్ ఫుడ్, బిర్యానీలు మన రెస్టారెంట్లో ఏమైనా ఉంటే తినేటోళ్ళం. మేము ఫుడ్ ఏం తీసుకోలేదు, ఒకటేదో మ్యాంగో డిలైట్ తీసుకున్నాము. కాకపోతే ఇండియన్సే కాదు, కొంతమంది వేరే ఇప్పుడు టేస్ట్ ఆఫ్ ఇండియా అనగానే ఇండియన్ ఫుడ్ కొంతమంది ఏంటో తెలుసుకోవాలని ఉంటారు కదా, వాళ్ళు మాత్రం వచ్చారు. చైనీస్, వైట్ పీపుల్ చాలా మంది వచ్చారు. నేను వేరే కంట్రీస్ వాళ్ళ బ్లాగర్స్ని కూడా చూసిన కింద. ఒక బ్లాక్ ఆయన బ్లాగ్ చేస్తుండు. సో అది టేస్ట్ ఆఫ్ ఇండియా. పర్లేదు వచ్చినాము, ఎంజాయ్ చేసినాము కాసేపు. జనాలు ఎక్కువ జనాలు ఇట్లా చూడడం చాలా తక్కువ కదా ఇక్కడ. చాలా మంది జనాలు చూసినాం. 2 పర్ఫార్మెన్స్, భరతనాట్యం మాత్రం వస్తుంది కదా తమిళ అనేది. సో ఇట్ వాస్ గుడ్. వెళ్ళిపోతున్నాం. గుడ్ నైట్. అలసిపోయారు ఎవరో. హలో, మనం వచ్చినప్పుడు 5 గంట కొట్టింది, ఇప్పుడు 7 అవుతుంది. 2 గంటలు. ఇడికి రాగానే ఏసీ వస్తుంది. ఇట్స్ 1:45. మనం ఎప్పుడు 4:40 కదా పెట్టింది. 4:40, 3 hours. చూడాలి ఎంత పడుతుందో. 17 పడ్డా.